ఆగస్టు 16న విజయవాడ ఐవీ ప్యాలెస్ లో రాష్ట్ర కాపు జేఏసీ కాపునాడు ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. బీసీఎఫ్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, బల్లెల సమస్యలు, కాపు కార్పొరేషన్ కు 3,000 కోట్ల నిధులు, విదేశీ విద్య మరియు రాజధానిలో భవనాలు, హాస్టళ్లకు స్థలాల కేటాయింపు వంటి హామీలపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యాచరణ రూపొందిస్తున్నారు. అలాగే ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు, ప్రాధాన్యత పోస్టింగ్లు, కాపులపై వైఎస్ఆర్సీపీ స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నో ఎన్నికల పోలిస్తే ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికలకైతే ఎంతో ఇంపార్టెన్స్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన క్రమంలోనే అత్యంత ప్రభావశీల క్రియాశీలక శక్తిగా ఉన్న కాపు సామాజిక వర్గం అయితే కూటమి అంటే బీజేపీ, జనసేన, మరోవైపు టీడీపీతో కూడిన ఒక పార్టీలకైతే సపోర్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో 30% పైగా ఉన్న కాపుల మద్దతు అయితే అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన క్రమం అయితే ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ తరఫున నరేంద్ర మోడీ వంటి వారు కూడా కాపులకు సంబంధించి అయితే ఒక నిర్దిష్టమైన హామీలు మాత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీనికి సంబంధించి అయితే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకమైన హామీలను అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ దిశగా ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో కాపుల్లో ఒక విధంగా అలజడి మొదలైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటిన క్రమంలోనే కాపుల సంబంధించిన ఎలాంటి ఎన్నికల హామీ కూడా అడుగు ముందుకు పడని నేపథ్యంలో కాపు సామాజిక వర్గంలో ఒక ఆందోళన మాత్రం నెలకొందని చెప్పచ్చు. ఈ పరిణామాల క్రమంలోనే రాష్ట్ర కాపు జేఏసీ కాపునాడు అయితే ఆగస్టు 16వ తేదీన విజయవాడలో ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి ఒక సమావేశాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో కాపులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి కానీ, అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీకి కూడా ఒక సవాల్ విసిరే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ డిమాండ్లకు సంబంధించి కూడా ఒక అజెండాను కూడా రూపొందించడం అయితే జరిగింది. దీంట్లోనే అనేక అంటే పెండింగ్లో ఉన్న సమస్యలు కావచ్చు, వీటన్నిటిపై చర్చ కాకుండా తీర్మానాలు కూడా ఆమోదించే విధంగా ఒక కార్యాచరణ మాత్రం నిర్ణయించేందుకు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలోని ఐవీ ప్యాలెస్ గాంధీనగర్లో ఉంది. దాంట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీనికి సంబంధించి అయితే ఒక సమావేశం మాత్రం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కాపు జేఏసీ, కాపునాడు నిర్వహించే ఈ కాపు సంఘాల సమావేశానికి సంబంధించి మాత్రం తీసుకోబోయే నిర్ణయాలు మాత్రం ఒక ఉత్కంఠను మాత్రం రేపే అవకాశాలు అయితే లేకపోలేదు. ముఖ్యంగా కార్యాచరణ ప్రకారం చూస్తే మనం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించి మాత్రం ప్రత్యేక బీసీఎఫ్ కేటగిరీలో 5% రిజర్వేషన్ అమలు చేయాలనేది ఒకటి పెండింగ్ మాత్రం ఉంది. వాటిని అమలు చేయాలని కూడా దీన్ని ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10% రిజర్వేషన్లో కాపులకు 5% సంబంధించి అయితే ఒక మెయిన్ డిమాండ్గా కూడా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా రాయలసీమలో బలిజ సమస్యలపై ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని కూడా మరో డిమాండ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కాపు కార్పొరేషను మన జరిగిన సాధారణ ఎన్నికల్లో మాత్రం ఏటా 3,000 కోట్లు కేటాయించే విషయంలో ఎన్నికల హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఆ దిశగా మూడవ సంవత్సరంలో అడుగుపెట్టినప్పటికీ కూడా ఏటా 3,000 కోట్లు కాదు కదా, ఇంతవరకు అసలు నిధులే విడుదల చేయాలని పరిస్థితిపై కూడా ఈ సమావేశంలో మాత్రం ఒక లోతుగా చర్చించే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా కాపు కార్పొరేషన్కు నిధులతో పాటు ఇచ్చిన హామీ మేరకు 2 ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని కూడా ఈ సమావేశం డిమాండ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా విదేశీ విద్య కొనసాగాలి, బకాయిలు చెల్లించాలనే మరొక డిమాండ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాజధాని అమరావతిలో కాపు భవనానికి 5 ఎకరాల స్థలంతో పాటు విద్యార్థుల హాస్టల్ భవనానికి కూడా మరొక 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని అయితే రాష్ట్ర కాపు జేఏసీ మాత్రం
డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కాపు దిగ్గజ నేతలు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు కావచ్చు, ఇటు ముద్రగడ పద్మనాభం, కన్నగంటి హనుమంతు, కోడి రామ్మూర్తి, కుంజాల శివశంకర్, ఎస్వి రంగారావు, దాసరి నారాయణరావు, మణికొండ చలపతిరావు, అదేవిధంగా సర్ కేవీ రెడ్డి నాయుడు, అదేవిధంగా తాపి ధర్మారావు వంటి స్వాతంత్ర సమరయోధుల, అదేవిధంగా కాపు దిగ్గజ నేతల విగ్రహాలను కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలి, అది కూడా అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలనే మరొక డిమాండ్ కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకించి ముఖ్యంగా ఒక విధంగా కాపుల సమస్య పొలిటికల్ దుమారం కూడా లేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అటు కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీంతో కాపులకు సంబంధించి బల్జలు సమస్యలపై అసలు వైసీపీ విధానపరమైన ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ కాపునాడు ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సన్నాహాలు కూడా దాదాపు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని కూడా భావిస్తాము.